శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ మందారమూలే 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 మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే
గోకుల పూర్ణచంద్రం గోకుల పూర్ణచంద్రం మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి తతి నా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఒడమి తతి నా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఒడమి మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నీరు పులలరే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నీరు పులలరే మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అతరామృతమై అతివకు పొడమే మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవాలు చూడండి. ప్రాతకాలం సూర్యప్రభ వాహనం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి వాహన సేవలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో స్వామివారు చూడండి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది ఏది అంటే వృక్షరాజమునని చెప్తారు. ఆ వృక్షాలు ఈ సృష్టిలో అనేకంగా ఉన్నాయి అని, దానిలో మేటి ఏది అంటే ఇదిగో ఈ కల్పవృక్షమే. స్వామివారు చూడండి ఉభయ దేవేరులతో కూడా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. సృష్టిలో ఉన్నటువంటి దేవదేవునిగా కీర్తించబడేటటువంటి దైవం ఎవరు అని చెప్పి అంటే అదుగో మన స్వామినే చూపిస్తారు అందరూ కూడా. కల్పవృక్షము అనేటువంటిది వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుందట. అందుకే స్వామివారు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివిదీరా దర్శనమిస్తూ ఉన్నారు. ఆనాడు అమృతాన్నంతా కూడా కోరారు దేవాసురులు. క్షీరసాగర మథనం చేశారు. రత్నైర్మహాబ్ధేర్తుతుషుర్నదేవానభేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న విరామం న నిశ్చితార్థా విరమంతి ధీరాః వికారహేతౌ సతి విక్రీయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః అని చెప్పి, ధీరులు ఎవరయ్యా అంటే దేవతలు. ఆనాడు క్షీరసాగర మథనములో అమృతము సిద్ధించేటంత వరకు కూడా వారి ప్రయత్నాన్ని ఆపలేదట. అలా ఆ అమృతం నుంచి ఉద్భవించినటువంటి అనేకములైనటువంటి విలువైనటువంటి వస్తువులు, వాటిల్లో ఇదిగో ఈ కల్పవృక్షము. అంటే ఈ కల్పవృక్షం నీడన ఎవరైతే చేరతారో వారికి ఆకలి దప్పికలు ఉండవట, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందట. అందుకే వెంకటేశ్వర స్వామిని కూడా అదుగో కల్పవృక్షంతో పోలుస్తూ కంబుబింబ సదృక్కండో మాంసల స్కందమండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ. పద్మపురాణం ఏమని చెప్పింది అనంటే స్వామివారి యొక్క స్వరూపాన్నంతా కూడా పారిజాత వృక్షంతో సమానంగా కీర్తించిందండి. మన వాళ్ళంతూ అంటూ ఉంటారు వృక్షో రక్షతి రక్షితః అని చెప్పి. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మరి కల్పతరువో ఈ కల్పవృక్షము కామధేనువు అనేటువంటివన్నీ కూడా వీటిని మనం ప్రదక్షిణ చేసి వాటిని మొక్కుగా మనం మొక్కితే తప్పక కోరికలన్నీ కూడా తీరుస్తాయట. మరి ఆ కల్పవృక్షమ రాజమైనటువంటి వాటి మీద స్వామి ఊరేగుతూ వాహన సేవలో ఆంతర్యాన్ని అందరికీ ఏమని తెలియజేస్తున్నారో తెలుసా? అదిగో భక్తులైనటువంటి వారందరినీ మీ అందరినీ కల్పవృక్షం ఎలాగైతే కోరికలు తీరుస్తుందో ఆ కోరికలన్నిటినీ కూడా నేనే తీరుస్తాను అంటే స్వామి సప్త వాహనారూఢుడై ఈరోజు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ప్రాతకాలములో సూర్యప్రభ, చినశేష, గరుడ వాహన, హనుమంత వాహన, అలాగే చక్రస్నానాన్ని కూడా చూసాం ఇప్పుడే. ఇదిగో ఇప్పుడు కల్పవృక్ష వాహనం మీద స్వామివారు ఈ రథసప్తమి నాడు ఊరేగుతూ ఉన్నారండి. ఎంత గొప్పదో చూడండి. భక్తులందరినీ కూడా కల్పవృక్షము అనంటే కోరిన ఫలాలనిచ్చేటటువంటి వృక్షంగా మనం కోరితే అదుగో ఉదార స్వరూపుడైనటువంటి ఘనుడుగా కూడా స్వామిని మనం కీర్తిస్తాం. అంటే కల్పవృక్షము అన్న వస్త్రాదులు మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించవు. అంటే నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాన్ సంప్రదాస్యసి. అదిగో వాహనం ఇప్పుడే ప్రారంభం కాబోతూ ఉన్నదండి. భక్తులంతా చూడండి ఎప్పుడెప్పుడా స్వామివారిని ఈ సప్తవాహనాలపై ఈరోజు ఊరేగుతూ ఒకరోజు బ్రహ్మోత్సవం అని చెప్పి ఈనాడు ఘనంగా లోకములో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. విశేషంగా ఈరోజు వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అశేషమైనటువంటి భక్తజన కోటిని తరింపజేస్తూ తిరుమలలోనే వేంచేసినటువంటి భక్తులనే కాదు, దేశ విదేశాల్లో వేంచేసినటువంటి భక్తులంతా కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమంలో కనిపించేటటువంటి దేవదేవుడైనటువంటి కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామివారిని అదుగో దేవదేవుడు ఈయన కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. కామధేనువిదే కల్పవృక్ష
ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్య
ఓం నమో వెంకటేశాయ. కోటి జన్మల పుణ్యఫలమండి ఈరోజు. చూడండి, ఎందరో భక్తులు తనివితీరా స్వామి యొక్క దర్శనాన్నంతా కూడా దర్శించుకుంటూ, ఇది అమోఘమైనటువంటి పుణ్యదినం రథసప్తమి అని చెప్పి, సూర్యగ్రహణతుల్యా సా శుక్లమాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి పుణ్యదా కుర్యా స్నానార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపదః. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతనని చెప్పి శాస్త్రం. స్వామి నుండి సుప్రసన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సప్తవాహనారూఢై ఈరోజు ఊరేగుతూ ఉంటే చూడండి, భక్తులంతా కూడా కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో కూడా స్వామివారి ముందర ఎంత నృత్యోత్సవాన్ని చేస్తూ వారంతా కూడా అలరిస్తూ ఉన్నారు. వారికి ఎంత అదృష్టమో చూడండి. స్వామివారిని అనుగ్రహిస్తూ ఒక మహారాజు వస్తూ ఉంటే సేవకులు ముందుగా ఉండి ఏ విధంగా అయితే ఢంకాది వాయిద్యాలతో మారుమ్రోగిస్తూ వందిమాగతులు ఏ విధంగా అయితే స్తోత్రం చేస్తారో, మరి ఈయన రారాజు కాబట్టి, స్వామి లోకానంతటికీ కూడా అధిపతి కాబట్టి, ఈ లోకేశ్వరుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి తత్వం చూడండి. అందరూ కూడా ఈ మాఘ శుద్ధ సప్తమి ఒక పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మరి స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ కూడా అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమని కూడా ఆయురారోగ్య సంపదలు ఇస్తుందని కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామి యొక్క అవతారాన్ని దాల్చి ఏ విధంగా మూర్తీభవించినటువంటి వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు తిరుమాడ వీధుల్లో స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఈ రకంగా కూడా భక్తులంతా కూడా తనివి తీరా పొందుతూ ఉన్నారు. కల్పవృక్ష వాహనాన్ని దర్శిస్తే ఆ స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనేటువంటివి మూడు కూడా సంకల్పిత అర్థాలను ప్రసాదిస్తాయి అని చెప్పుకున్నాం. ఆ సంకల్పాలు దేనికి మూలము అంటే సంసారానికి మూలం. మరి నిస్సంకల్ప స్థితికి కానీ, నిష్కామ స్థితికి కానీ, నిశ్చింతా స్థితికి కానీ ప్రయత్నించాలట. అదిగో ఆ కల్పవృక్షము యొక్క రూపాన్ని చూడండి. ఈ కల్పవృక్షాన్ని మనం దర్శనం చేస్తే స్వామి విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేహితుడై భక్తులందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. ఎంతగా ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరి వచ్చు వారి కోర్కుల నీవేడు వేల్పుమాను పాలవల్లి బుట్టే. అంటే ఆనాడు అమృతానికి కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ దేవతలు క్షీరసాగర మథన సమయములో ఇదిగో ఈ కల్పవృక్షం పుట్టిందండి. మరి అందుకే కల్పవృక్షము పాలసముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సాధారణంగా మనం గమనిస్తే ఈ కల్పవృక్షం ఐహిక సుఖాల్ని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి అదుగో ఆ వెంకటేశ్వర స్వామి ఐహిక ఆముష్మిక సుఖాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడండి. అదుగో స్వామి ఛత్ర చామరాదులతో కూడా ఊరేగుతూ రథసప్తమి పవిత్ర దినాన అందరినీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామి ఆశ్రిత కల్పవృక్షం అంటారు. అంటే కృష్ణావతారములో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని ఆ స్వర్గము నుండి భూమికి తెచ్చి ప్రతిష్ఠించాడు ఆనాడు. మరి ఈ కలియుగములో స్వామి ఆశ్రిత భక్తజనుల కోరికలందరినీ యొక్క తీర్చడం కోసం ఇదిగో ఈ కల్పవృక్ష వాహనారూఢై విహరిస్తూ ఉన్నాడు. చూడండి, భక్తులంతా కూడా మేము కూడా ఈ ఢంకానాదాలు మోగించటంలో ఏమాత్రము పాలుపోము భక్తులమైనటువంటి మేమంతా కూడా స్వామిని సేవించడానికి ఇదిగో ఈ తిరుమలకు చేరుకున్నాము. అదిగో మా స్వామి ఇక్కడే వేంచేసి ఉన్నాడు. మాతో పాటు మమ్మల్ని కూడా అనుగ్రహిస్తూ ఈ నృత్య గీతాలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో, మేమంతా కూడా కోలాటాలతో అదిగో స్వామిని సేవించుకుంటాము అని చెప్పి తరలి వచ్చారు. ఎక్కడి నుంచో ఏ ప్రాంతవాసులో కానీ మరి ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క సేవలో తరిస్తూ భూలోక వైకుంఠము కలియుగ వైకుంఠమేదయ్యా అంటే ఇదిగో తిరుమల. మనం తిరుమలలో కాలు పెట్టగానే మనకు అనిపిస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి, ఇక్కడ ఉన్నటువంటి శోభ రథ సప్తమి నాడు చూడండి ఆ ఏనుగుల యొక్క శోభ. ఏదైతే శుభ సంకేతానికి చిహ్నాలుగా చెప్తారు గజాలను, స్వామి ఆనాడు గజవాహనారూఢై ఉన్నాడు.
మరి అనేకములైనటువంటి బ్రహ్మోత్సవ శోభలో కూడా మనం గజవాహనంలో కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని పొందుతాం. అదిగో ఉభయ దేవేర్లతో కూడినటువంటి కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి ఈ స్వామిని చూడండి. భూమిరుహ చక్రవర్తి అయిన త్రిజగత్ సంపూజ్య దాతృత్వ కీర్తి అనేటువంటిది అంటే ఆనాడు స్వర్గంలో మనం చూసాం. అదిగో ఈ కలియుగములో ఆశ్రిత కల్పవృక్షమైనటువంటి స్వామి ఇదిగో భక్తజనుల ముందే కల్పవృక్ష వాహనారుడై ఊరేగుతూ ఉన్నాడు. మరి భక్తులందరి కోరికలన్నీ కూడా స్వామి తీరుస్తూ ఉంటాడు. అందుకే భక్తుల పాలిట కల్పవృక్షం ఎవరు అనంటే ఇదిగో వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర పాపాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి దేవదేవునిగా కూడా మనం చెప్తూ ఉన్నాం. స్వామిని మనం కీర్తిస్తాం. అనేక రకాలుగా స్వామిని ఆయన తిరుమలలో ఆయన దర్శనం కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. అంటే ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశ బంధు ప్రసన్నధామాధ జగన్నివాస. స్వామివారిని అనేక రకాలుగా కైంకర్యాల్లో కూడా యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉంటారండి. అదిగో ఈ వెంకటాచలం మీద దేవదుందుభులన్నీ కూడా ఆనాడు మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడే శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడండి. ఆ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు అందరూ సేవిస్తూ ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే అదిగో చూడండి, ఆపద్బాంధవుడు, ఆయన అనాథ రక్షకుడు, దీనజన మందారుడు. మరి బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడండి. ఇంత గొప్పగా స్వామిని కీర్తిస్తే ఆయన కోటి సూర్యకాంతులకి ఎలా నిలయమయ్యాడు అని చెప్పి అంటే అదిగో ఢంకాది వాయిద్యాలతో స్వామి ముందర వీరంతా కూడా వేంచేసి నృత్యాలతో చూడండి, కోలాటాలతో స్వామిని తనివితీరా కూడా సేవిస్తూ రథసప్తమి నాడు పవిత్రమైనటువంటి పుణ్యదినాన వారి అదృష్టమే అదృష్టం చిన్నారులు కూడా కోలాటాన్ని ప్రదర్శిస్తూ స్వామి యొక్క సేవనలో తరిస్తూ ఉన్నారు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు, శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు, వాటపు సంసారములో కర్మపు వార్తి ఏదినా గనరాదు. కోటి జన్మములు ఎత్తి
ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినాగనరాదు గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు నిసరిమ పని సపదని పమరి గరిస కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు అన్నమయ్య ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి రథోత్సవం రథసప్తమి నాడు సప్తరథాల మీద ఊరేగేటటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజులో అదుగో చూడండి కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తజనకోటినంతని కూడా అలరిస్తూ ఉన్నారు. కల్పవృక్షము అంటే కోరికల్ని తీర్చేటటువంటి వృక్షరాజం అని చెప్పుకున్నాం. అంటే ఆ క్షీరసాగర మధములో ఉద్భవించినటువంటి ఈ కల్పవృక్షం ఏదైతే ఉందో దాన్ని దేవేంద్రుడు స్వీకరించాడట. అంటే కేవలం ఈ దేవేంద్రుడు స్వీకరించి దేవలోకంలో ఈ 5 వృక్షాలు ఉంటాయి కల్పవృక్షాలు అని చెప్తారు. మందాన, పారిజాత, శంతన, కల్పవృక్ష, హరిచందన అని పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇంద్రుని యొక్క సమీపములోనే ఆ మేరు శిఖరం వద్ద నాటినట్లుగా చెప్తారు. ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు కాబట్టి ఈ కల్పవృక్షము ఎంత గొప్పది అని అంటే మన మనస్సంకల్పంతో జనించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా అనుగ్రహిస్తుందట. అంటే భక్తజన సులభుడైనటువంటి స్వామివారిని ఆరాధిస్తే ఆయన నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడి కాబట్టి మనం భగవత్ అనేటువంటి శబ్దాన్ని మనం 6 గుణాలుగా పుష్కలంగా కలిగినటువంటి వాడుగా మనం చెప్తే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరిణా. చూడండి బాలుల యొక్క కోలాటాలు, స్వామివారి యొక్క వాహనములో అధికారులు, మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ గారు అందరూ కూడా విశేషంగా స్వామిని భక్తకోటిని తరించటం అనుగ్రహించటం కోసం వీరంతా కూడా తిరుమలలోనే ఉండి భక్తులకు ఏమాత్రం లోటు లేకుండా ఉండటం కోసం స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార బృందం కూడా చూడండి తిరుమలలోనే ఉద్యద్భాను సహస్రాభాస్వర పరం వ్యోమాస్పదం నిర్మలా జ్ఞానానందగణ స్వరూపమమల జ్ఞానాధిభిషడ్గుణై జుష్టం సూరిజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీవాసుదేవం భజే. అంటే
కేవలం స్వామి యొక్క విరాట్మూర్తిని లీలా విభూతి ఎంత గొప్పది అని చెప్పి అంటే వైష్ణవ సాంప్రదాయం ఏమని చెప్తుంది అని అంటే స్వామి 5 విధాలుగా సంప్రదాయజ్ఞులంతా కూడా విశ్లేషించారట. పరవాసుదేవమూర్తిగా, వ్యూహవాసుదేవమూర్తిగా, విభవమూర్తిగా, అంతర్యామిగా, అర్చామూర్తిగా కూడా స్వామి యొక్క తత్వాన్ని విశ్లేషిస్తే ఆయన సమస్తములైనటువంటి నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా నిరంతరం సేవింపబడుతూ ఉంటాడు. శంఖ చక్రాది ఆయుధాలు ధరించారు స్వామివారు. చూడండి, అదుగో శేషతల్పసేనుడు ఆయన, శ్రీదేవి భూదేవి సమేతుడు. ఆయన్ని కేవలం అంతా కూడా మనం వర్ణించేటప్పుడు సకలములైనటువంటి సృష్టి పోషణాదులన్నీ కూడా ఆమోదించి చరించేటటువంటి దేవదేవుడు ఆయన. అదిగో వృషభరాజులు, మరి గజేంద్రములు, అవన్నీ కూడా చూడండి స్వామి యొక్క సేవలో తరించటానికి తిరుమలలో, భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో ఈ కల్పవృక్ష వాహనారుడైనటువంటి స్వామిని మేము కూడా సేవిస్తాము. కేవలం మనుష్యకోటే కాదు, జంతుకోటి, మానవునికి ఈ జన్మ అనేటువంటిది శతకోటి జన్మ సుకృతైర్ పుణ్యైర్ వినాన లభ్యతే అని చెప్తారు. కేవలం ఎన్నో వేల కొలది జన్మల యొక్క పుణ్యఫలం కానీ మానవ జన్మ లభించదట. అటువంటి మానవ జన్మకు సార్థకత ఏమిటి అని చెప్పి అంటే అదుగో స్వామిని తనివి తీరా చూడటం ఒక్కటే. ఆ స్వామి ఒక రూపం నుంచి కూడా మరి ఒక రూపానికి సంకర్షణ చెందగలిగినటువంటి శక్తియుక్తులు ఉంటాయి ఆయనలో. విశాల వృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటాడు. వేదాన్వేషణ మందరాద్రిభరణ క్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్యాతి పాపకం సనిధనం యత్క్రీడితం తన్నుమః. ఆయన ఆనాడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కోసం మరి 10 అవతారాలు, 21 అవతారాలు, అనంత అవతారాలు అన్నీ ధరించి అనంత లీలా విభూతిని కూడా ఆయన ప్రదర్శించాడండి. మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణాది అవతారాలు ధరించినటువంటి వాసుదేవుడు ఎవరు అనంటే ఇదిగో స్వామి శ్రీనివాస స్వామి. ఆయన్ని మనం సేవిస్తే శ్రీనివాసుని యొక్క అవతారము అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. కేవలం ఆయన యొక్క తత్వం చాలా గొప్పదట. అర్చామూర్తి స్వామి అండి. కేవలం శ్రీరంగస్థల వెంకటాద్రికర్గిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. కల్పవృక్షం ఏ రకంగా అయితే సకలములైనటువంటి భక్తుల యొక్క కోరికలను తీరుస్తుందో మరి వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తిగా వెలసి ఉన్నటువంటి స్వామిని పూజిస్తే కూడా భక్తులందరికీ సకల వాంఛితాలు నెరవేరుతాయండి. ఎందుకంటే ఆయన కరుణాసముద్రుడు, అభీష్టదాయకుడు. మరి ఇక్కడ అశ్వరాజులు, గజరాజులు, వృషభరాజులు అన్నీ కూడా వేంచేసి తిరుమలలో స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. స్వామి భక్తి, మధుర భక్తి, శరణాగతి సిద్ధాంతము అనేటువంటిది ఎంత గొప్పది అని చెప్పి అంటే అనేకములైనటువంటి దివ్యక్షేత్రాలున్నాయి. బ్రహ్మాదులు కూడా ఆనాడు దేవతలంతా కూడా వారి యొక్క కోరికతో ఆనాడు ఆదివరాహ అవతారాన్ని ధరించాడు. మరి భక్త సులభుడు కాబట్టి భక్తులంతా కూడా చూడండి మాడవీధిలో వేంచేసి తిరువీధుల్లో సంచరిస్తున్నటువంటి విహరిస్తున్నటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మాకు కూడా కలుగుతుంది. మేమంతా కూడా స్వామిని దర్శించి ఆ పుణ్యాన్ని మేము కూడా సంపాదించుకుంటాము అని చెప్పి అందరూ కూడా అదుగో తిరుమలకు విచ్చేశారు. ఈరోజు మనం బ్రహ్మోత్సవాల్లో అయితే 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగితే ప్రతిరోజు కేవలం 2 వాహనాలు మాత్రమే దర్శనం చేసుకుంటాం. కానీ ఈ పవిత్రమైనటువంటి ఈ రోజు మాత్రం స్వామివారిని 7 వాహనాలలో ఒకే రోజు మనం చూడగలిగేటటువంటి భాగ్యం కలుగుతుంది అంటే అది మన అదృష్టమే కదా. ఎందుకంటే స్వామిని దర్శిస్తే ఇది మనకి పూర్వజన్మ సుకృతమే కావచ్చు. ఈ పూర్వజన్మ సుకృతం వల్ల కలిగేటటువంటి ఈ లాభం ఎంతటిది అని చెప్పి అంటే ఈ రథసప్తమి, మాఘ సప్తమి అని చెప్తే
ఒక సూర్యుని యొక్క గమనము అనేటువంటిది 7 గుర్రాలను పూంచినటువంటి బంగారు రథం. మనకి మిగతా దేవుళ్ళు ఎవరూ కనపడరు, కానీ అదుగో భక్త సులభుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉంటాం. వేవేల చందాల వాడు విఠలేశుడు, వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు. సతతము రుక్మిణి సత్యభామనడుమా రతికెక్కిన శృంగారరాయుడితడు. సతతము రుక్మిణి సత్యభామనడుమా రతికెక్కిన శృంగారరాయుడితడు. చతురత సనకాది సంయమీంద్రుడితడు, చతురత సనకాది సంయమీంద్రుడితడు. అతిశయలేటి పరమానందమితడు, చతురత సనకాది సంయమీంద్రుడితడు. అతిశయలేటి పరమానందమితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు. వరముతో యశోద వసుదేవాదులకు పరగిన కన్నుల పండుగైతడు. వరముతో యశోద వసుదేవాదులకు పరగిన కన్నుల పండుగైతడు. సిరులు మించిన ఎత్తి శ్రీ వెంకటాద్రి మీద, సిరులు మించిన ఎత్తి శ్రీ వెంకటాద్రి మీద. నిరతి దాసుల పాలి నిధానమితడు, సిరులు మించిన ఎత్తి శ్రీ వెంకటాద్రి మీద. నిరతి దాసుల పాలి నిధానమితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడి. ఓం నమో వెంకటేశాయ. స్వామిని రథసప్తమి నాడు విశేషంగా పూజించేటటువంటి పర్వదినంగా చెప్తే సూర్యుని యొక్క గమనం 7 గుర్రాలు పూంచినటువంటి బంగారు రథం మీద సాగుతుందని చెప్పి వేదం చెప్పింది. హిరణ్యయేన సవితారథేనా అని చెప్పి మనం
తెలుసుకుంటే సూర్యగమనము అనేటువంటిది ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్తే మరి కేవలం దక్షిణాయనము సూర్యరథం పయనం చేస్తే అది ఆనాడు దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రయాణం చేస్తుంది. మరి సూర్యుడు మకర రాశి ప్రవేశం తర్వాత ఈ ఉత్తరాయణం ప్రారంభ సూచకంగా ఇదిగో ఈ రథసప్తమిని మనం వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం. స్వామిని మనం సేవిస్తే ఈ యోగము అనేటువంటిది అత్యంత ప్రీతికరమని చెప్తారు. ఈనాడు స్వామిని సేవిస్తే అనేకములైనటువంటి కోరికలు తీరటమే కాదు, ఆయన ఉత్తమోత్తమైనటువంటి ఆనాడు వైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి ఇదిగో ఈ భూలోకానికి వచ్చాడు. మరి ఆయన సాక్షాత్తు మహావిష్ణువే కాబట్టి భక్తుల చేత తృణమో పణమో కానుకలు పుచ్చుకొని వారి పాపాలను పోగొడతారు. మరి స్వామి అనేక రకాలుగా కళ్యాణప్రదమైనటువంటి శుభపరంపరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిగించటానికే మరి స్వామి ఇక్కడికి విచ్చేశాడండి. ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్ని విశేషంగా జరుగుతూ ఉంటే బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఉదయము సాయంత్రము 2 పూటల 2 వాహనాల మీదే ఊరేగుతూ ఉచ్చై శ్రమ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం ఏకైకం సమధిష్ఠాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయం అటన్ భూమ్యా శ్రియాన్వితః. అదిగో మన చైర్మన్ గారు, అధికారులు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో స్వామిని సేవిస్తూ కూడా ఆనాడు అనేకములైనటువంటి మహోత్సవాలు జరిగినప్పుడు ఆనాడు వాహన సేవలు జరిగితే తంత్రీవాద్యాలు తాళవాద్యాలు చెవులకింపుగా గంధర్వులంతా కూడా పాటలు పాడారట. మరి నృత్య వాద్యాలతో కూడా నాడు అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. వందిమాగధులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసుని యొక్క వైభవాన్నంతా కూడా స్తోత్రం చేశారట. అంటే శ్రీనివాసోత్సవం దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్తే ఆ శ్రీనివాస స్వామిని ఉత్సవ దినం పుణ్యప్రదమట, పాప వినాశకరమట. అందుకే ఆనాడు స్వామివారికి వాహన సేవలు చేస్తే బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవానికంతా కూడా శ్రీనివాస భగవానుడు అన్నాడట ఒక మాట. అదిగో స్వామివారి యొక్క సేవలో తరించేటటువంటి భక్తకోటిని చూడండి. వీరంతా కూడా స్వామివారికి కోలాటాలతో భజనలతో మరి వాయిద్యాలతో కూడా సేవిస్తూ కమలజ నీ సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. ఒక బ్రహ్మోత్సవముగా ఈరోజు ఓ బ్రహ్మదేవా నీ సంకల్పం చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను. ఈ మహోత్సవం బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది అని చెప్పారట. అంటే ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఈనాడు జరిగేటటువంటి మినీ బ్రహ్మోత్సవం అంటారు. ఈనాడు రథసప్తమి నాడు స్వామివారికి జరిగేటటువంటి ఈ సవములో భక్తితో ఎవరైతే అన్నాన్ని, వస్త్రాన్ని, ధనాన్ని, గృహాన్ని, పాత్రల్ని దానం చేస్తారో వారంతా కూడా ధన్యులవుతారట. ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఆనాడు బ్రహ్మను చూసి వరం కోరుకోమంటే ఆ బ్రహ్మ శ్రీనివాసునికి నమస్కరించాడట. ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహ పాత్రలార్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులనుభవింతురు భాగ్యంబులు అవనియందు. అంటే స్వామివారిని బ్రహ్మదేవుడు ఏం కోరాడో చూడండి. భక్తులమైనటి మనందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలగటానికి ఆయన కోరినటువంటి కోరిక చూడండి ఎంత గొప్పగా ఉందో. అందరూ స్వామి కనిపిస్తే స్వామి నీవు నాకే కనిపించాలి అని చెప్పి అంటారు. కానీ ఆ బ్రహ్మ కోరినటువంటి కోరిక ఎంత గొప్పదో చూడండి. ఆ గజరాజము కూడా స్వామివారి యొక్క తిరునామాన్ని ధరించి అదుగో స్వామిని సేవిస్తున్నాను, మీతో పాటు నేను కూడా పాలు పంచుకుంటున్నాను, దేవ ఇందరికిని దృశ్యుండు వగచు శ్రీ వెంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్షమివో మహోత్సవము చాలా గైకొనుదు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణ చేయుచుండగావలనిదియే. అంటే బ్రహ్మదేవుడు కోరారండి. ఏమని కోరాడో తెలుసా? ఓ స్వామి శ్రీనివాస వెంకటేశ, ఈ వెంకటాచలములోనే నువ్వు అందరికీ కనిపిస్తూ ఉండు.
ఈ మహోత్సవాల్ని నీవంతా స్వీకరిస్తూ ప్రసన్నుడవై వరదుడవై కరుణతో అందరినీ రక్షించు, ఇదే నా కోరిక, అనుగ్రహింపు అని చెప్పి ప్రార్థించాడట. అంటే మినీ బ్రహ్మోత్సవమైనటువంటి ఇటువంటి బ్రహ్మోత్సవాల నాడు కూడా శ్రీనివాసస్వామి ఆ దేవుని కోరికను అనుగ్రహించి ఒక మాట అన్నాడట. పంకజాసన నీవు ప్రార్థించినటుల వెంకటగిరియందు విహరింతునెప్పుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వసంపదలను సంగుదును. భగవంతుడే సెలవిచ్చాడు చూడండి. ఓ బ్రహ్మదేవా, నీవు ప్రార్థించినట్లుగా నేను ఈ వెంకటాచలములో నివసిస్తాను, భక్తులందరినీ కూడా కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను, వారికి సకల సంపదలు ఇచ్చి సుఖింపజేస్తాను అని చెప్పి వరాన్ని అనుగ్రహించాడట. అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్త వరదుడు. ఆయన కలియుగాంతం వరకు కూడా, శ్వేత వరాహ కల్పాంతం వరకు కూడా ఇదిగో ఈ వెంకటాచలములోనే నివసించి ఉన్నాడు. చూడండి, బాలశిఖామణులు కూడా వారు కోలాటాలతో వాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ వారు ఆ నృత్యాన్ని చూడండి, ఆ గాత్రాల్ని చూడండి, ఆ గానాన్ని చూడండి. లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా వెంకటేశ్వరునిగా అవతరించాడండి స్వామి. ఆ బ్రహ్మ చేశాడు. బ్రహ్మ కృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి నామాన్ని మనం కీర్తిస్తాం. బ్రహ్మ చేత ఏర్పాటు చేయబడినటువంటి మహోత్సవాలు కాబట్టి మొక్కరు మీరు మోసపోకాని దిక్కు దేశైనాది దేవునికి మొక్కరు మీరు మోసపోకాని దిక్కు దేశైనాది దేవునికి మొక్కరు మీరు మోసపోక మారు చేతులీయవద్దు, మారుగాళీయవద్దు, వీరాన గుండెలు కోసి పెట్టవద్దు. మారు చేతులీయవద్దు, మారుగాళీయవద్దు, వీరాన గుండెలు కోసి పెట్టవద్దు. గోరవడి చిత్సులోన గుండాలు చొరవద్దు, గోరవడి చిత్సులోన గుండాలు చొరవద్దు. ఊరకే మీ వారమని ఉన్న చాలు, ఊరకే మీ వారమని ఉన్న చాలు. మొక్కరు మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాది దేవునికి మొక్కరు మీరు మోసపోక. సిడిదలలీయవద్దు, జీవాల చంపవద్దు, బడి బడి పగ్గాల పారవద్దు. సిడిదలలీయవద్దు, జీవాల చంపవద్దు, బడి బడి పగ్గాల పారవద్దు. సిడి మీద పిత్తరపు చిమ్ములు చిమ్మగవద్దు, సిడి మీద పిత్తరపు చిమ్ములు చిమ్మగవద్దు. కడ నుండి శ్రీపతిగా సులదారి గన్నజాలు, కడ నుండి శ్రీపతిగా సులదారి గన్నజాలు. మొక్కరు మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాది దేవునికి మొక్కరు మీరు మోసపోక.
పక్కన ఎక్కడ డొక్క పడునోయే మరవద్దు బగ్గి వడ్డయమ బాధ పడవద్దు పక్కన ఎక్కడ డొక్క పడునోయే మరవద్దు బగ్గి వడ్డయమ బాధ పడవద్దు కులేక వెంకటేశ ఎక్కుసి కులేక వెంకటేశుని దాసుల చేరి ఎక్కుసి కులేక వెంకటేశుని దాసుల చేరి అక్కలపు పాదరేణువైన జాలు అక్కలపు పాదరేణువైన జాలు మొక్కరో మీరు మోసపోక మీకు దిక్కు దేశైనాది దేవునికి మొక్కరో మీరు మొక్కరో మీరు మొక్కరో మీరు మోసపోక ఆదిదేవా ఆదిదేవా ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి నాడు స్వామివారికి విశేషమైనటువంటి వాహన సేవల్లో కూడా కల్పవృక్ష వాహనారుడైనటువంటి స్వామిని సేవిస్తూ ఉన్నారు భక్తకోటి అంతా కూడా. ఆ తిరువీధులలో చూడండి స్వామిని సేవిస్తూ అనేక రకాలైనటువంటి వాయిద్యాలతో తంత్రిలతో భజనలతో కోలాటాలతో స్వామిని సేవిస్తూ ఉన్నటువంటి ఈ ఘట్టాన్ని తలపిస్తూ ఉంటే భక్తులంతా ఒక మాట అనుకున్నారట. ఏమి తపం వనర్చితిమో ఏ సుకృతం వనంచినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా కామిత దానపాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడా అఘమ్ములుడగన్. అంటే భక్తులంతా అనుకుంటున్నారు చూడండి, మనం పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో ఏ పుణ్యకార్యం చేశామో ఏ నోములు నోచామో మన కోరికలు సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి అదుగో లోకానంతటికీ కూడా తండ్రి పాపాలు నశించి శుభాలు కలగటానికి ఇదిగో స్వామిని మనం కనులారా కూడా చూడగలుగుతున్నాం కదా అని చెప్పి వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇంత గొప్పదో చూడండి. ఉదయమే మనం చూశాం గరుడ వాహనం దాసోమిత్రం తాళవృత్తం వితాళం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వానే కథా సర్వదా సశ్రీశం శ్రీమాన్ శివతే వైనతేయ అని. గరుడ వాహనం అప్పుడు కూడా చూడండి భక్తకోటి ఎలాగైతే తనివి తీరా స్వామి దర్శన భాగ్యాన్ని పొందారో అదుగో కల్పవృక్ష వాహనం స్వామిని సేవించటము అనేటువంటిది ఆయన భక్త సులభుడు కాబట్టి భగవద్భక్తులంతా కూడా హనుమంత్ వాహనములో కూడా మనం చూశాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమురోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అని చెప్పి బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము అజాఢ్యము వక్తృత్వము హనుమంతుని స్మరిస్తే లభిస్తాయట. మరి కల్పవృక్ష వాహనారుడైనటువంటి స్వామిని సేవిస్తే మరి సమస్త కోరికలన్నీ కూడా తీరతాయి. భక్తిలో మనస్సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదుగో స్వామిని సేవిస్తే, ఎందుకంటే స్వామి మన చెంతకే వస్తూ ఉన్నాడు. స్వామి ఇదిగో మీ అందరికీ మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చటానికి ఇదిగో నేను ఈ తిరువీధుల్లో దర్శన భాగ్యాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తాను అని చెప్పి అదిగో స్వామి అంతా కూడా వేంచేసి ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన అనంతమైనటువంటి కళ్యాణప్రదుడు కాబట్టి ఆయన నామాలు అనేకంగా కూడా కీర్తిస్తూ ఉంటాం. ఆయన్ని మనం సమస్తములైనటువంటి నామధేయాలు పాపమంకిలాలు అనేటువంటి దోషాల నుండి కూడా ఆపదల నుండి కూడా రక్షించేటటువంటి దేవదేవుడట. కలౌ యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత
శ్రీవేంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల యొక్క శోభ చూడండి. శ్రీవారి రథసప్తమి అని చెప్పి ఈ రథసప్తమి నాడు మనకి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి భగవానుడెవరు అని చెప్పి అంటే అదిగో సూర్య భగవత్ కాంతి చూడండి భక్తుల మీదట. ఆ డంకా వాయిద్యాలు మోగించేటటువంటి వీరి మీద ఎలా సూర్యకాంతి ప్రసరిస్తుందో చూడండి. ఆ సూర్యుని యొక్క కాంతి ఆ వెలుగు అనేటువంటిది చీకటిని పారద్రోలుతుంది. మరి అటువంటి ఆ సూర్య భగవానుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పి మరి నవగ్రహ శ్లోకాన్ని కూడా మనం చెప్తాం. ఆ ఆదిత్యుణ్ణి మనం స్మరిస్తే అదితేహ పుత్ర ఆదిత్య, ఆ సూర్యుణ్ణి మనం ఉపాసిస్తే మనకున్నటువంటి సకలంలో అనేటువంటి రోగాలన్నీ కూడా నశిస్తాయట. మయూరుడు అనేటువంటి అతను కుష్ఠురోగం నుంచి కూడా ఆయన విముక్తుడయ్యాడు. మరి ఆదిత్య హృదయం కూడా చదివి శ్రీరాముడు రావణాసురుడి మీద కూడా విజయం పొందాడు. అంటే సంపూర్ణమైనటువంటి అవతారాల్ని మనం చెప్తే దశావతారాల్లో రామావతారం కేవలం కృష్ణావతారము అని చెప్పి చెప్తారు. మరి రామావతారములో స్వామిన్ పురుష శార్దూల తత్ప్రసాదాత్మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం అనుభూతం సుఖం సర్వం జితాశ్చరిపవస్తథా నామభూతం సుఖం పుత్రజన్మ సంభవమచ్యుత. వరాహపురాణం ఏమని చెప్పింది అనంటే ఆనాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణే దశరథ మహారాజు ఒక మాట అడిగాడట. స్వామి, నీ వల్ల రాజ్యసుఖాలన్నీ అనుభవించాను, మరి వేదమూర్తులకు దాన ధర్మాలు చేశాను, కానీ నేను అభీష్టసిద్ధిని ప్రసాదించమని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని చెప్పి అంటే మరి స్వామివారు ప్రతిఫలంగా బలపరాక్రమ శోభితులైనటువంటి కుమారుల్ని ప్రసాదిస్తున్నాను, అదుగో కుమార అగ్రేసురుడిగా నేనే అవతరిస్తాను అని కూడా స్వామి చెప్పాడట. అందుకే రామావతారం మనం చూస్తే రాముణ్ణి సకల గుణాభిరాముడు శ్రీరాముడు అని చెప్పి మనం స్వామిని కీర్తిస్తాం. మరి కృష్ణావతారములో మరి శ్రీనివాసస్వామే శ్రీకృష్ణుడండి. ఎందుకంటే వరాహపురాణం ఏమని చెప్పింది అనంటే యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. అంటే ఎవని యొక్క నామధేయాలు అనంతాలో సకల జీవులకి స్మరణ మాత్రం చేత పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అన్నాడు స్వామి. అంటే ఆయన శరీర వర్ణం చేత కూడా ఆయనకు ఆ పేరు సార్థకమైందట. అందుకే భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అనంటే సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రత శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోపి మే సఖాదేవి పాండవా మమ బాంధవాః. భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే శ్రీనివాసస్వామి ఒక మాట అన్నాడట. అదిగో కల్పవృక్షరాజంపై స్వామి అందరినీ కూడా ఉభయదేవేరులతో కూడా శ్రీదేవి భూదేవి సమేతుడై సకల లోకాన్ని కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆ తీరు చూడండి. అదిగో భక్తజనులంతా కూడా చూడండి స్వామి యొక్క సేవలో తరిస్తూ ఇంకా స్వామిని దర్శించి పునీతులవుదాము అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమో ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో
సందాల సాధింపరాదు. ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సారెకు తర్కవాదాల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతూ. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. చెలరేగి తపములు చేసిన నెరగరాదు. ఇలనెన్ని చదివిన ఎరగరాదు. చెలరేగి తపములు చేసిన ఎరగరాదు. పిలనెన్ని చదివిన ఎరగరాదు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు కక్కున కృప సేతువు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు గక్కున కృపసేతువు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. ఎంత మహిమో నీది ఎంత మహిమో.
గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద